బతకాలంటే బలిశాఖ తినైనా బతకాలే. కానీ ఈ నడుమ చాలా మందిని ముంచి బతుకుడు నేర్చిర్రు. పుక్కట్లనే పైసలు రావాలి అగో గందు కోసం అనే లేని ఆలోచనలు ఎత్తాన్రు. ఏడంగి ఇళ్ళకి ఆలోచనలు వస్తానయో కానీ తీరు ఉపాయాలు కడుతున్నారులా. అగో గట్నే గీడ కూడా కొంతమంది పనిమంతులు ఏ మిగురం ముంగటేసుకున్నాడో చూడు ఒకసారి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉన్నాడు అన్నట్టు మనిషి బతికేతందుకు ఎంతమంది నెత్తిన చేయి పెట్టేతందుకైనా వెనకాడతలేరులా. మనిషి ఆలోచన అంతా ముంచేతందుకే తప్ప బాగుపడేతందుకైతే కాదు. తాత్కాలిక అవసరాలు చిన్న సంబరాల కోసం కొంతమంది మనుషులు వాళ్ళ ఆలోచన శక్తినంతా మోసం చేసేతందుకే వాడతాన్లు గాని వాళ్ళ తెలివిని 10 మందికి మంచి చేసేతందుకో లేకపోతే వాళ్ళ జీవితాలు మంచిగా మలుచుకునేతందుకో ఉపయోగించాలనే సోయికైతే అత్తలేరు. ఎక్కడి నుంచి వస్తాయో గిసొంటి మందిని ముంచే ఉపాయాలు గాని ఒకరిని చూసి ఒకరు తయారైతాన్లు. గిడ కొంతమంది అతి తెలివి మేధావులు డెవలపింగ్ అయిన టెక్నాలజీని వాడుకొని ఇక దానికి తోడాల తెలివిని కూడా కలుపుకొని ఏం దందా ముందటేసుకున్నారో చూడుండ్రి. అవు మీరు ఇన్నది నిజమే. అంగలేని తరాన్ని ఆసర చేసుకొని మీ బండికి ఇన్సూరెన్స్ చేస్తామని కొంతమంది బోకర్గాళ్ళు పైసలు వసూలు చేసే ఘనకార్యం ముంగటేసుకున్నారు. ఎవరైనా టక్కరైన బండ్లుంటాయి కదా, గా బండ్లను ఇన్సూరెన్స్ కింద పైసలు ఇప్పిస్తామని నమ్మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైసెన్సు ఆర్సీ తీసుకొని ఎడిటింగ్ చేసిన నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను వాళ్ళ చేతిలో పెడతారన్నట్టు. గాళ్ళు గవ్వే నిజమైన పత్రాలని నమ్మి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు దరఖాస్తులు చేసుకుంటారన్నట్టు. అయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరని కోర్టుకు పోతే ఈ నకిలీ ఇన్సూరెన్స్ భాగవతం బయటపడ్డది. గిట్లనే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు మీద నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేసి చాలా మందినే దోచుకున్నారట హైదరాబాద్లో ఉన్న కొంతమంది జాదుగాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే మోతవారి గ్యాంగ్ను దొరకబట్టే పనిలా పడ్డారన్నట్టు. చూసిన్లా పబ్లిక్ ఉన్నతానికే అత్తన్నాయి కదా అని చెప్పేసి ఇన్సూరెన్స్ చేస్తామని ఎవరన్నా ఇంటికి అత్తే వాళ్ళని గుడ్డిగా నమ్మకుంటా ఆ కంపెనీలున్న ఆఫీసులకు పోయి ఏమన్నా పనులుంటే చేసుకోవాలి కానీ గిసొంటి బోకర్గాలను అయితే నమ్మకుండా జర జాగ్రత్త సుమా. 16th of January 2025 రోజు మృణాల్ కుమార్ అని ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్కి మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో. ఏమనంటే వాళ్ళ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్ మోటార్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని కూడా ఫోర్జ్ అయిన కంప్లైంట్స్ ఆయనకు రావడం వల్ల ఆయన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కుంటే కొంతమంది బ్రోకర్స్ కమ్ముక్కయి ఒక 2-3తోటి ఒక కాపీని తీసుకొని మల్టిపుల్గా ఈ కంపెనీ ఇష్యూ చేయకుండా కూడా చేసినట్టు కంప్యూటర్ యూజ్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకొని పంపడం జరుగుతున్నది. ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేస్తే ఇక్కడ సుభాష్ నగర్ మన ఆర్బీ నగర్లో ఉన్న మన శ్రవణ్ కుమార్ గౌడ్ దగ్గర కొన్ని పేపర్స్ దొరకడంతో శ్రవణ్ కుమార్ గౌడ్ను శివకుమార్ను మరి అసలు సూత్రధారి అయిన అవైస్ ఎవరైతే ఇతను బహదూర్పురాలో ఉంటాడు కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ఆర్సీను పంపిస్తే లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో పంపితే ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు అన్ని విధాలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 14 మంది బ్రోకర్స్ పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రిలయన్స్ ఇన్సూరెన్స్ నుంచి ఇన్సూరెన్స్లో మేము ఏంటంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఏవైతే బాధితులకి క్లెయిమ్స్ పెడతారో కోర్టులో అవి ఫైల్ చేసినప్పుడు మేము అవి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రక్రియలో మాకు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏవైతే వెహికల్ యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఉంటుందో వాటికి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఎవరో ఫేక్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి. అవి వాళ్ళు ఒరిజినల్ అని భావించి అవి వాటిని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎంతోమంది యాక్సిడెంట్ బాధితులు వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఈ ప్రక్రియలో భాగంగా మేము కొన్ని ఆర్టీఓస్ టార్గెట్ చేస్తా వెరిఫికేషన్ చేసాం. సో ఇందులో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే కొన్ని ఆర్టీఓస్లో ఏ డాక్యుమెంట్స్ లేకుండా కూడా అంటే బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఎన్నో డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా చేస్తూ ఉన్నారు. ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో అవి పర్టికులర్గా చెక్ చేస్తున్నప్పుడు మేము ఒక మనిషిని ఐడెంటిఫై చేసాం. తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అతను ఎన్నో ఆర్టీఓస్కి టైఅప్లో ఉన్నాడు అండ్ ఎన్నో వందల పాలసీలు వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో మార్కెట్లో ఇప్పుడు ఎన్నో ఫేక్ పాలసీస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి.
అవి ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి. మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము నిన్న ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసాము.